కులం తక్కువ గుళ్ళోకి తీసుకొచ్చి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇప్పించడం అనాచారం. ఎవరు చెప్పింది అది అనాచారం? శాస్త్రం. ఏ శాస్త్రం చెప్పింది? యావత్ భారతదేశం పంచమ వేదంగా భావించే మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుడు బెస్త కులంలో పుట్టిన వెనకబడ్డ కులం వాడే. అన్నదమ్ముల అనుబంధానికి గుర్తుగా భారతీయులు ఆరాధించే మహత్రగ్రంథం రామాయణాన్ని రాసిన వాల్మీకి బోయేవాడు వెనకబడ్డ కులం వాడే. హిందువులందరూ ఆరాధించే పవిత్ర గ్రంథం భగవద్గీత, ఆ గీతను చెప్పిన శ్రీకృష్ణుడు యాదవుడు వెనుకబడ్డ కులం వాడే. ఇతడు వెనకబడిన కులం వాడు కాదండి, 5వ కులం వాడు, దళితుడు. శాస్త్రి గారు, అంత గొప్ప భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? చాతుర్వర్ణ్యం మయా సృష్టం అన్నాడు. ముఖంలో నుంచి బ్రాహ్మలు పుట్టారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారు, ఉరువుల్లో నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల్లో నుంచి శూద్రులు పుట్టారు. నేను 4 కులాలు సృష్టించానని ఆయన చెప్తుంటే మరి దళితుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు పుట్టించారు? జనాభాలో తమ కంటే శూద్రులు ఎక్కువ అవుతున్నారని గమనించిన పెద్దలు వృత్తుల పేరులతో వాళ్ళని అనేక కులాలుగా విడదీశారు. చెప్పులు కుట్టేవాడిదో కులం, చేను దున్నేవాడిదో కులం, కళ్ళు గీసేవాడిదో కులం, గొర్రెలు కాసేవాడిదో కులం, కుండలు చేసేవాడు, చీరలు నేసేవాడు, ఇలా 1 కాదు 2 కాదు 3000 కులాలు సృష్టించారు. కులానికి మధ్య అంటూ అని మంట పెట్టారు. మళ్ళీ ఎవడైనా వాళ్ళని కడజాతి వాళ్ళన్నారంటే వడదిక్కునున్న వళ్ళకాట్లో కలిసిపోతారు. శాస్త్రి గారు, పూర్ణ కుంభంతో అతనికి స్వాగతం పలకండి. క్షమించండి, నా నాలుక మంత్రం పలకదు.